అయితే వీటికి సంబంధించినటువంటి అటెంప్ట్స్ ఒకసారి మనం చూసినట్లయితే జనరల్ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో 6 అటెంప్ట్స్ ఇవ్వవచ్చు. అదేవిధంగా ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు 9 అటెంప్ట్లు ఇవ్వవచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇవ్వవచ్చు అనమాట. సో ఇది అటెంప్ట్కి సంబంధించినటువంటి ఒక అప్డేటు. అదేవిధంగా మనకు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వీరందరూ కూడా ₹100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు అంటే ఏ కేటగిరీకి చెందినటువంటి మహిళలైనా కావచ్చు. వారితో పాటుగా ఎస్టీ, ఎస్సీ మరియు దివ్యాంగులకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరందరికీ ఫీజు అనేది ఇక్కడ మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా మిస్టేక్స్ జరిగినట్లయితే వీటికి సంబంధించిన ఎడిట్ చేసుకోవడానికి ఫిబ్రవరి 25 నుంచి మనకు మార్చి 3 వరకు అవకాశం ఇస్తున్నట్లుగా ఇక్కడ చాలా స్పష్టంగా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే ఎవరైతే అప్లికేషన్స్లో మీ యొక్క డీటెయిల్స్ కావచ్చు, ఇతర ఏదైనా డీటెయిల్స్ మీరు రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే ఫిబ్రవరి 25 నుంచి అంటే అప్లికేషన్ ప్రాసెస్ మనకు ఫిబ్రవరి 24న ముగియడం జరుగుతుంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 3 వరకు వీటికి సంబంధించిన కరెక్షన్స్ అనేది మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ దరఖాస్తు విధానం అసలు ఏ విధంగా చేసుకోవాలని అంటే అభ్యర్థులు ముందుగా యూపీఎస్సీ సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఇందులో మీరు ఖచ్చితంగా ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో అంటే గత ఏడాది 2024 కావచ్చు, 2025 కావచ్చు, ఈ 2 అటెంప్ట్లలో మీరు ఎప్పుడైనా ఆల్రెడీ గతంలో అటెంప్ట్ ఇచ్చినట్లయితే అప్పుడు మీరు ఓటీఆర్ అనేది గతంలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు కాబట్టి మీరు జస్ట్ లాగిన్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యూపీఎస్సీ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి వాటికి సంబంధించిన ఆప్షనల్ పేపర్ కావచ్చు, లేకపోతే మీ మీడియం కావచ్చు, లేకపోతే మీ సెంటర్ కావచ్చు, ఇలాంటి మీ రీసెంట్ ఫోటో అప్డేట్ కావచ్చు, ఇలాంటివి మీరు అప్డేట్ ఇచ్చి మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓటీఆర్ అంటే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని అభ్యర్థులు ఎవరైతే ఉన్నట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఏడాది కనుక మీరు ఖచ్చితంగా మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నట్లయితే మీరు కంపల్సరీగా ఓటీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓటీఆర్లో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, మీ బ్యాక్గ్రౌండ్, మీ అడ్రస్, అదేవిధంగా మీ సర్టిఫికేట్స్ కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఇవన్నీ మీరు చేసిన తర్వాత ఓటీఆర్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీరు సివిల్ సర్వీసెస్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించిన వయో పరిమితి చాలా ముఖ్యమైనది అనమాట. సో అభ్యర్థులు ఆగస్టు 1, 2026 అంటే ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ వరకు అభ్యర్థులు కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం 32 ఏళ్ల వరకు అంటే 32 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు 21 నుంచి 32 వరకు. అయితే ఎస్టీ, ఎస్సీ మరియు అంటే ఎస్టీ, ఎస్సీలకు 5 ఇయర్స్ మనకు ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓబీసీలకు 3 ఇయర్స్ అనేది ఇక్కడ వయో పరిమితి అనేది సడలింపు ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో వయో సడలింపు అనేది ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీ అభ్యర్థులకు వర్తిస్తుందన్నమాట. సో ఇది మనకు వయో పరిమితికి సంబంధించినటువంటిది.